ఉద్యోగాలు ఇచ్చాం. నేడు జగన్ గంజాయి డ్రగ్స్ ఇస్తున్నాడు. నాడు ఉత్తరాంధ్రలో పెట్టుబడులు వచ్చాయి. నేడు ఊరూరా బుల్డోజర్తో కూల్చివేతలు వచ్చాయి. మనది సంక్షేమ రాజ్యం, జగన్ది విధ్వంస రాజ్యం. ప్రజా వేదిక కూల్చివేతతో ప్రారంభించిన విధ్వంసతంది. నాడు ప్రశాంతమైన ఉత్తరాంధ్ర, నేడు కబ్జాల ఉత్తరాంధ్ర. ఇది ఆయనకు మనకు తేడా. ఇప్పుడు నేను ఒకటి హామీ ఇస్తున్నా, మా ఆడబిడ్డలకి ఆడబిడ్డ నిధి కింద మీరు ఒక్కసారి ఇంట్లో కూర్చొని బేరే చేయండి. నేనిచ్చే స్కీముల వల్ల మీరు లాభపడతారా? జగన్మోహన్ రెడ్డి వల్ల లాభపడ్డారా? నా పరిపాలనలో మీకు మంచి జరిగిందా? మంచి జరుగుతుందా? జగన్మోహన్ రెడ్డి వల్ల లాభం జరుగుతుందో ఒక్కసారి బేరీ చేసుకోండి. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, ఈరోజు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ముఖ్యమంత్రి వల్ల అన్ని పెరిగిపోయినాయి. బాధుడే బాధుడు. కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? మద్యం ధరలు పెరిగాయా లేదా? పన్నుల భారం పడిందా లేదా? ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా? అన్ని పెరిగిపోయినాయి. ఏ ప్రభుత్వం అయినా ఆదాయం పెంచాలి, ఖర్చులు తగ్గించాలి. మీ కష్టానికి ఫలితం వస్తే అదే రామరాజ్యం, అదే సుపరిపాలన. ఈ ప్రభుత్వంలో ఉల్టా అయింది. మీ ఆదాయం తగ్గిపోయింది, ఖర్చులు పెరిగిపోయినాయి, అప్పుల పాలైపోయారు. మీరు అప్పుల పాలయ్యారు, రాష్ట్రం కూడా అప్పుల పాలైపోయింది. ఎప్పుడు కూడా అప్పులు తెచ్చి బటన్ నొక్కితే ఒక రోజున మీకు ఉరితాళ్లు పడతాయి, డబ్బులు కట్టలేక. అంతే కదా? మీ ఆస్తి కూడా తాకట్టు పెట్టేస్తారు. అందుకనే ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది, నేను ఆడబిడ్డ అనేది వస్తాను, తప్పకుండా వస్తాను. ఏపీ పోలీసులు ఒకటిగా తమ్ముళ్ళు డిఎస్సి ఇవ్వాల, పోలీస్ రిక్రూట్మెంట్ జరగాల, టీచర్ ఉద్యోగాలు ఇవ్వాల, సర్వీస్ కమిషన్ లేదు. నేను వస్తానే మెగా డిఎస్సి పెడతా, మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తా. అంతేకాదు 25,000 కానిస్టేబుల్ ఇస్తారని ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగం ఇచ్చాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. దుర్మార్గమైన పాలన. అందుకే నేను చెప్తున్నా, జాబు రావాలంటే మళ్ళీ మీ ఉద్యోగాలు రావాలంటే పిల్లలు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ టైం ఓటర్స్, మొదట ఓటేసే పిల్లలు జాగ్రత్త. ఏమమ్మా జాగ్రత్త. నీ ఓటు కూటమికయ్యి, అప్పుడే ఉద్యోగం వస్తుంది, అప్పుడే నీ భవిష్యత్తు బాగుంటుంది. మళ్ళా ఫ్యాన్ కేస్తే ఊరేసుకోవాలి. ఆ ఫ్యాన్ ఏం చేస్తారో మనం ఊరేసుకోకూడదు. ఆ ఫ్యాను అయిపోయింది, ఆ ఫ్యాన్ పని తిరిగే పరిస్థితి లేదు. ఆ ఫ్యాన్ ని ముక్కలుగా విరగ్గొట్టి ఎక్కడేస్తారు? డస్ట్బిన్ లో పాడేయండి. ఆ తర్వాత మీరు సైకిల్ ఎక్కండి, జనసేన జెండా పట్టుకోండి, అక్కడి నుంచి కమలం పువ్వు కూడా సైకిల్ పైన పెట్టుకోండి, ముందుకెళ్ళండి. మేము నడిపిస్తాం, మీకు అండగా ఉంటామని మీకు తెలియజేస్తున్నా. తమలో పిల్లలందరికీ హామీ ఇస్తున్నాం, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. మీకు అన్ని రిక్రూట్మెంట్లు పెడతాం, పెట్టుబడులు వస్తాయి. భోగాపురం విమానాశ్రయం 1.5 సంవత్సరంలో పూర్తి చేస్తాం. ఇంకో పక్క 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. మా ఆడబిడ్డలకి ఏదైతే ఆడబిడ్డ నిధి ఒక్కొక్కరికి 1,500 రూపాయల చొప్పున ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారు. తల్లికి వందనలు ఒక బిడ్డకు 15,000 రూపాయల చొప్పున ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తాం.
గ్యాస్ అయితే వంట గ్యాస్ 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం చేస్తాం. డాక్రా సంఘాలు నేనే పెట్టాను. ఇప్పుడు కేంద్రం కూడా నారీ శక్తి కింద ముందుకు వస్తున్నారు. కేంద్రంతో సహకారం తీసుకుని, ఎందుకంటే 2 పార్టీలు కూడా ఎన్డీఏనే, ఆ సహకారం కూడా తీసుకుని మా ఆడబిడ్డల్ని లక్షాధికారులుగా చేసే బాధ్యత మాది. కేంద్రం ఆలోచన కూడా అదే. ఎందుకు ఈ మాట చెప్పానంటే, డాక్రా సంఘాల ద్వారా చదువుకున్న పిల్లల్ని ప్రోత్సహించి ప్రోత్సాహాలు ఇస్తే మీరు బ్రహ్మాండంగా వస్తారు. అది చేస్తాం. అన్నదాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కిసాన్ అనే కార్యక్రమం ముందుకు వచ్చారు. ఇప్పుడే 6,000 రూపాయల సంవత్సరానికి ఇస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది 7,500 ఇస్తానని చెప్పింది 12,500 చేసింది మోసం. అందుకే నేను హామీ ఇస్తున్నా, తెలుగుదేశం వస్తానే, ఎన్డీఏ ఇక్కడ వస్తానే 20,000 రూపాయలు అన్నదాత కింద ఇచ్చి మీ రుణం తీర్చుకుంటాను. రైతునే రాజుగా చేస్తాం. ఇంకొక పక్క ఈరోజు మీరు చూస్తే ప్రతి ఒక్క పేదవాడికి పింఛను వేస్తాం. 4,000 రూపాయలు పింఛన్లు ఇస్తాం. పింఛను ఏప్రిల్ నుంచి అమలు చేస్తా. జూన్ 4వ తారీఖు రిజల్ట్స్ వస్తాయి. జూలై నెలలో 3 నెలల పింఛన్లు బకాయిలు ఇచ్చి 4,000 రూపాయల చొప్పున ఇచ్చే బాధ్యత మాది. ఇంటి దగ్గరనే ఇస్తాం. 1వ తారీఖున ఇస్తాం. అందరికీ పింఛన్లు ఇచ్చే బాధ్యత, వెనుకబడిన వర్గాలకైతే 50 సంవత్సరాలకే పింఛన్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా గరీబ్ కింద ఒక కార్యక్రమం తీసుకొచ్చారు. పేదవాళ్ళని ఆదుకోవడానికి ఇప్పుడిచ్చే బియ్యం, ఉచిత బియ్యం కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. నేను అందుకనే P4 పాలసీ కూడా తీసుకొచ్చా. నా జీవితం ఈ పేదవాళ్ళకు అంకితం. పేదరికం నుంచి పైకి తేవడమే నా ధ్యేయం. ఏ పని చేసినా ఈ పేదవాళ్ళ కోసమే చేస్తాను. నేను టెక్నాలజీ కూడా ఉపయోగించుకుని మీకు అండగా నిలబడి మీ కుటుంబాలకు తోడుగా ఉంటానని మరొక్కసారి మా పేదవాళ్ళందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఇంకొకసారి చూస్తే వాలంటీర్స్ యొక్క జీతం కూడా 5,000 నుంచి 10,000 రూపాయలు పెంచుతున్నా. వాలంటీర్లు కూడా ఆలోచించుకోవాలి. నాతో ఉంటే మీకు భవిష్యత్తు ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే వాళ్ళకి సహకరిస్తే మీరు ఊడిగం చేయాల్సి వస్తుంది. మీకు స్వేచ్ఛ కావాలి. చదువుకున్న పిల్లలు ఉన్నారు. 10,000 ఇవ్వడమే కాదు, ఒక్కొక్కరిని లక్షల రూపాయలు సంపాదించే మార్గం కూడా నేను చూపిస్తాను. స్కిల్ డెవలప్మెంట్ చేస్తారని వారందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ ఒక ఆయన ఎమ్మెల్యే ఉండేవాడు నిన్నటి వరకు. ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాడు ఎంఆర్ఓ కింద. మీరు చూసారా తమిళలో ఎమ్మెల్యేలు కూడా ట్రాన్స్ఫర్లు చేసేస్తున్నారు. అంటే ఈ ఊర్లో మీరు ఎవరు ఓటేయరు, ఇంకో ఊరికి పోతే మోసం చేయొచ్చు. అదే జగన్ రెడ్డి. అందుకే చెప్పా, జగన్ రెడ్డి మోసగాడు. చెప్పేటి అన్ని అబద్ధాలే, చేసేదంతా మోసాలే. నిన్న గులకరాయి డ్రామా ఏంటమ్మా? ఏ రాయి అది? పెద్ద రాయా? నా మీద వేశారు. విశాఖపట్నంలో ఇంత రాయి వేశారు. కిందన పడింది, అది కనపడస్తా ఉంది. ఈయన మీద ఎవరో గులకరాయి వేశారంట, అది వచ్చి తగిలిందంట. ఎక్కడా కనపడలేదు. అంటే ఒకప్పుడు కట్టుకథ మాట్లాడేవాళ్ళు కొంతమంది వచ్చేవాళ్ళు మన ఊరికి. మనల్ని మణికట్టేది అనేవాళ్ళు. జ్ఞాపకాలు ఉన్నాయి పాత రోజుల్లో. అద్దో గుడ్డు అనేవాళ్ళు, అద్దో పొదిగింది అనేవాళ్ళు, అప్పుడే లేచిపోతా ఉందనేవాళ్ళు. మనం చూస్తా అన్నీ అయిపోతాయి. అవునా కాదా? అలాంటి కనుకట్టు కట్టే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నాడు నాతో. కరెంట్ ఆఫ్ అయిపోయిందంట, నేనే ఆఫ్ చేశానంట పోయి. నేను కరెంట్ ఆఫ్ చేసి అంటే గవర్నమెంట్ నాదా? చెత్త మాటలు, చెత్త ప్రవర్తన, బుద్ధి లేనితనం. అంటే నువ్వేం చెప్తే మేము నమ్మాలా? ఇంకో పక్క బాబాయిని చంపేసి, గొడ్డలతో చంపేసి, గుండెపోటు అని చెప్పి
నాటకాలాడి నారాసుర రక్త చరిత్రని ఇన్ని ఆడి అంటే ఇతను చేసే నేరాలని వేరే వాళ్ళపైన దోసేసే దిట్ట. అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని నిందితులుగా చేసి జైల్లో పెట్టేస్తున్నాడు. అదే మరి నన్ను కూడా పెట్టేశారు జైల్లో, మీరు చూశారు. ఇలాంటి దొంగల్ని ఏం చేయాలో మీరే ఆలోచించండి. ఇలాంటి నేరస్తులను ఏం చేస్తారో మీరే ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నేరాల అడ్డాగా తయారు చేస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. రాజ్యాంని మరో పులివెందలు చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాజ్యాంలో గొడ్డలి సంస్కృతి మీకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరికి రక్షణ ఈ రాష్ట్రంలో? అందుకే నేను చెప్తున్నా, ఇప్పుడు కొత్తగా మోసం చేయడంలో ఎమ్మెల్యేలందరినీ ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాడు, ఎంపీలు కూడా ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాడు. నాగావళి ఇక్కడే ఉంది. ఏం తమ్ముళ్ళు మీ అందరికి ఇసుక దొరుకుతా ఉందా? ఇసుక దొరుకుతా ఉందా? ఒకప్పుడు ఒక ట్రాక్టర్ 1000 రూపాయలు, ఇప్పుడు ఎంత? ఇప్పుడు 5000. అవునా కాదా? ఒకటి కాదు, ఇలాంటివన్నీ ఈ ఎమ్మెల్యేకి ఉన్నప్పుడు ముగ్గురున్నారు. ఒక ఆయన ఎమ్మెల్యేగా జోగులు, ఎమ్మెల్సీ విక్రాంత్, జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను, ముగ్గురిది జాయింట్ వెంచర్ ఇది. అంటే మీ రాజా మీ డబ్బ సొమ్ము దోచుకోవడానికి ఏ పని చేసినా 5% ఇచ్చేయాలి. అవునా కాదా? అంటే వీళ్ళ ఇష్టం. పేదవాళ్ళకు సెంటి భూమిలో కూడా 10,000 రూపాయలు కొట్టేశారు. ఈ విధంగా ఒక ఎకరాకు 10 లక్షలు కొట్టేశారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈరోజు ఇక్కడ సమర్థులైన వ్యక్తులు నేను ఇచ్చాను. ఇక్కడ రాజాం రాగానే పాలకొండ రోడ్డు బ్రహ్మాండమైన రోడ్డుగా తయారు చేసి, రాజాంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా తయారు చేసి, ఈ స్ట్రైట్ రోడ్ చూస్తే ముచ్చటేస్తా ఉంది, బ్రహ్మాండం కనపడుస్తా ఉంది. ఈ రోడ్డుకి కానీ బాగా రోడ్డు వేస్తే అదిరిపోతుంది. తప్పకుండా వేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. రాజాంకి అవుటర్ రింగ్ రోడ్డు తీసుకొస్తాం. ఊర్లో అన్ని రోడ్లు అభివృద్ధి చేస్తాం. రాజాం పట్టణంలో 12 పైన పరిశ్రమలు సిక్కైపోయినాయి, అవన్నీ కూడా తెరిపిస్తాం. మళ్ళా పరిశ్రమలు తెప్పించే బాధ్యత తీసుకుంటా అని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 2000 ఇండ్లు టిట్కోలో ఉన్నాయి, ఇక్కడ కట్టాం. దుర్మార్గమైన ముఖ్యమంత్రి మీకు ఆ ఇండ్లు కూడా ఇవ్వలేదు. నేను వస్తానే మళ్ళా ఉచితంగా టిట్కో ఇండ్లు మీకు అప్పచెప్తాను. పేదవాళ్ళందరికీ ఇండ్లు కట్టిస్తాం. పేదవాళ్ళందరికీ 2 సెంట్ల భూమి ఇప్పిస్తా, ఇంటి జగాలు ఇప్పిస్తా. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులే కాకుండా మనం కూడా డబ్బులు ఇచ్చి మీ ఇండ్లు పూర్తి చేస్తాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇండ్లు కూడా నేను రద్దు చేయను, అవి కూడా కట్టిస్తా. నాకు ఆయనకు అదే వ్యత్యాసం అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నీది విధ్వంసం, నాది నిర్మాణం. నేను ఎప్పుడు కూడా మంచి ఉంటే మంచిగా తీసుకుంటా, చెడు అయితే ఖండిస్తా, దొంగలైతే పట్టుకుంటా, దొరలైతే సన్మానిస్తా. అది నా విధానం. మంచిని మంచిగా చూస్తాను, చెడును చెడుగా చూస్తాను. చెడు వ్యక్తుల్ని పూర్తిగా కంట్రోల్ చేసే బాధ్యత తీసుకుంటాను. నాగావళి పైన బలసవరేవు దగ్గర వంతెన నిర్మాణం పూర్తి చేయాలన్నారు. దీనివల్ల ఆముదాల వలస రాజా మధ్య సౌకర్యాలు బాగుంటాయి. తోటపల్లి ప్రాజెక్టు పనులన్నీ పూర్తి చేశాం. మళ్ళీ కాలువలు కూడా దవ్వలేదు, అవన్నీ పూర్తి చేసి మీకు అందరికీ అప్పచెప్తానని చెప్పి తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఇక్కడ చెట్టుకు ఒకటే చెప్తున్నా, మీకు అన్నా క్యాంటీన్ పోయింది, విదేశ విద్య పోయింది, పీజీ స్కాలర్షిప్లు పోయినాయి, ఇంకో పక్క పండుగ కానుకలు పోయినాయి, చంద్రన్న బీమా పోయింది, 100 పైగా సంక్షేమ కార్యక్రమాలు పోయినాయి. అందుకే ఈరోజు నేను ఒకటి చెప్తున్నాను మీ అందరికీ, చెట్టుకు పోసిన నీరు ఎలా వృధా కాదో ఎన్డీఏకు వేసిన ఓటు కూడా
ఎప్పటికీ వృధా కాదు. చెట్టు ఏ విధంగా అయితే పెరిగి మీకు నీడిస్తుందో ఎన్డీఏ గెలిచి మీ కష్టాలన్నీ తీర్చి మీకు అండగా ఉంటుందని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై ఎన్డీఏ. ఛాన్స్ చాలు ఇక నీకు మాకు చెల్లు. ఇడ్లీ తినాలంటే సాంబార్ కావాలి, ఆ పూరి తినాలంటే ఆలు కుర్మా కావాలి, ఆ ఆంధ్రప్రదేశ్ అడిగి తినాలంటే జగనే కావాలి. మా బాగోగులు మంచిగా చూసే బాబు గారికే వేస్తాం. జగన్కు మట్టిగా జరుగు 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 జగన్ ఖాళీ చేయి కుర్చీ, జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి. జరుగు 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 జగన్ ఖాళీ చేయి కుర్చీ, జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి. కొత్త కంపెనీ ఒకటి లేదు, కొత్త ప్రాజెక్టు ఒకటి రాదు, చదువుకున్న జాబు లేదు, జనం మంచి కథలు లేదు, సొంత బ్రాండ్ మద్యం, గంజాయి మొక్కల సేద్యం, ఇసుక కుంభకోణం, నల్ల డబ్బు దుకాణం. పరిపాలన తక్కువ, ప్రెస్ మీట్లు ఎక్కువ, అసెంబ్లీలో బూతులు, అరాచకపు చేతలు, రాష్ట్రం అంటే రాబడి, అందిన కాడికి దోపిడి, అసలు సిసలులో గుడ్డు, ప్రభుత్వాస్తి తాకట్టు. జగన్ జరుగు జగన్, జరుగు 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 జగన్, జరుగు జగన్ జరుగు జగన్, జరుగు 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 జగన్, జరుగు 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 జగన్ ఖాళీ చేయి కుర్చీ, జనరాజ్యం వస్తున్నది. సహనం గల్లా చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు, శ్రీరాముని తీరు. సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం, మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. దుమ్ 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 తాం దుంకాడు తాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడు తాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం, విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం. నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా, ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం. మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం, గెలుపెవడద చూద్దాం. ఓహో దుమ్ 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 తాం దుంకాడు తాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడు తాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే. ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే. కులగచ్చి కొడుకుల మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా. దుమ్ 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 తాం దుంకాడు తాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడు తాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. రైతు కన్నీళ్లతో తడుస్తున్నది కథ పొలము,